నల్లగొండ ఈ శాసనసభ్యుడు మరి కంచర్ల భూపాలరెడ్డి అరాచకాలు మరి రోజు రోజుకి మరి పెరిగి మరి లాస్ట్కు చివరగా భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి మరి ఎగబడతా ఉన్నాడు. మరి ఎస్పీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వినాయక విగ్రహాల దగ్గరికి వెళ్తే ఒక స్థానిక శాసనసభ్యుడు మరి ఒక పిచ్చోళ్ళలాగా డిప్రెషన్కి గురయ్యి ఇక ఓడిపోతున్నా అనే భయం దొరబడి ఏం చేస్తుండో అర్థం కాకుండా మరి తన అంగ ఆర్భాటంతో ఒక పెద్ద డీజే తీసుకొని నా ఇంటి ముంగలికి వచ్చి నా కుటుంబ సభ్యులు నా గేటు ముద్దల మరి విగ్రహాల దగ్గర పోవాల్సింది వదిలిపెట్టి 10-15 నిమిషాలు మరి సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయి, బాంబులతోని డీజేతోని ఏళ్ళలు కేకలు మరి భయభ్రాంతులకు గురి చేసి నా కుటుంబాన్ని మరి ఇబ్బంది పెట్టిన సందర్భం. ఆ సందర్భంలో మరి 1 టౌన్ సిఐ గారికి నేను పలుమార్లు ఫోన్ చేసినా కూడా మరి స్పందించలేదు. ఆయన ఛార్జ్ తీసుకున్న కానించి మరి నా మీద కక్ష పట్టి మరి నేను ఫోన్ చేస్తే కూడా ఏదైనా సమస్య ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు. కంటిన్యూషన్గా ఫోన్లు కొట్టిన తర్వాత మార్నింగ్ ఉదయం చేస్తే ఏందయ్యా నువ్వు లగాంచి ఫోన్ చేస్తున్నావు, ఏం నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీ ఫోన్ ఎత్తాను ఏమని చెప్పి కూడా చెప్పుకోపో అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మరి బెదిరింపు చేసి ఫోన్ పెట్టేయడం జరిగింది. సరేలే అని చెప్పేసి ఊకొని మళ్ళీ నేను యథావిధిగా విగ్రహాల దగ్గరికి మరి నిన్న వెళ్తున్న క్రమంలో నిన్న గొల్లగూడెం పెద్దబండ దగ్గర కూడా మరి నా దగ్గర ఇబ్బంది పెట్టిన సందర్భం మరి గుర్తు చేస్తున్నా. మరి రాత్రి నా ఫ్లెక్సీలు మరి అందరూ శోభయాత్ర ఫ్లెక్సీలు పెడితే నల్లగొండలో మొత్తం కూడా నా ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ చించేసిండు. ఇలా ఎమ్మెల్యే ఆయన అనుచరుడు సైదిరెడ్డి మరి ఆల ఫ్లెక్సీలే ఉండాలట. ఆగస్టు 25వ తారీఖు నాడు బర్త్డే జరిగితే ఇప్పటి వరకు ఆయన ఫ్లెక్సీలు ఉంటాయి, ఆయన ఫోటో ఉన్న పెట్టిన ఫ్లెక్సీలు ఉంటాయి. ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు, పోలీస్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితి మరి శాసనసభ్యుడు చేస్తుండు. ఇవాళ ఒకటే ఈ నల్లగొండ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 65 సంవత్సరాల కళ నెరవేరాలి, మా బహుజన బిడ్డ ముందుకొచ్చిండు మరి గెలిపించుకుందామని గ్రామాలు ఈ నల్గొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలుకుతుంటే ఓర్వలేక పిచ్చిలేసి ఒక సైకో భూపాలరెడ్డి సైకో తయారయ్యి ఈ నల్లగొండ మరి నాయకుల మీద కూడా ఎగురుతున్నాడు. ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులని సర్పంచులని కౌన్సిలర్లని మరి కార్యకర్తలని ఏం మాట్లాడుతుండో నోటికి వచ్చినట్టు బెదిరింపులు మరి నాపై దౌర్జన్యం కుట్ర చేస్తూ ఉన్నాడు. మరి మొన్నటికి మొన్న కొంతమంది మరి హైదరాబాద్ నుంచి కానీ మొత్తం కొంత రౌడీలను పిలిపించుకొని నా మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నా మీద అత్యాయత్నం చేయడం కోసం మరి జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది. మరి ఇదంతా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. నన్ను ఏదో విధంగా మరి నన్ను పక్కా తప్పియాలనే కుట్ర చేస్తూ ఉన్నాడు. మరి నేను ఒకటే చెప్తున్నా, భూపాలరెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోలీసు బండి లేకుండా తిరుగు, నీ దమ్ముంటే. ఈ ఫ్లెక్సీలు కాదు, నువ్వు పోలీసు కాన్వాయ్ లేకుండా ప్రజలు తిరుగు, ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్తారు. నీకు దమ్ము లేక ఇలా ఉరుమడ్లకు రా, నీ ఉరుమడ్ల ప్రజలు మొత్తం నా దగ్గరికి వచ్చిర్రు, యువకులంతా వచ్చిర్రు. నీ అరాచకాలు మొత్తం కూడా నువ్వు ఉరుమడ్ల గ్రామం ప్రజలు చెప్తున్నారు. ఇవాళ నా మీద చేస్తున్నావు. నీ 39వ వార్డు కౌన్సిలర్ గెలువు, ఈసారి నువ్వు ఉన్న ఏరియా కౌన్సిలర్ గెలువు దమ్ముంటా అని చెప్పి నీకు సవాల్ విసురుతున్నా. ఇన్ని రోజులు వద్దు ఎందుకంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు అనే ఆలోచనతో ఆగిన. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఇవాళ కల్లోలు సృష్టించి నల్లగొండల గొడవలు సృష్టించాలని చెప్పేసి రౌడీలని తీసుకొచ్చి ర్యాలీలు తీస్తున్నావు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న నల్గొండ టౌన్ ప్రజలందరూ, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇలా నిజంగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి కేటీఆర్ గారికి ఇలాంటి లంగా ఇలాంటి రౌడీ మరి ఇలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇవ్వడం వల్ల